టీజీపీఎస్సీ ఓఎంఆర్ షీట్లు ఏకంగా రోడ్ల మీద దర్శనమిచ్చిన ఘటనలో టీజీపీఎస్సీ వివరణ ఇచ్చింది. అవి 2018 నాటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఓఎంఆర్ షీట్స్ అని కమిషన్ స్పష్టం చేసింది. రిక్రూట్మెంట్ ఎప్పుడో పూర్తయిందని, అయినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. పబ్లిక్ ప్లేస్లలోకి ఓఎంఆర్ షీట్స్ ఎలా వచ్చాయనే దానిపై విచారణ చేస్తున్నామని, నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి. మహంపల్లిలోని టీజీపీఎస్సీ ప్రధాన కార్యాలయంలో ఓఎంఆర్ షీట్లు కలకలం రేపుతున్నాయి. దీనిపై టీజీపీఎస్సీ కూడా వివరణ ఇచ్చింది. రోడ్డుపై దర్శనమిచ్చిన ఓఎంఆర్ షీట్లపై విచారణకు ఆదేశించినట్లు స్పష్టం చేసింది. అదేవిధంగా రోడ్డుపై దొరికిన ఓఎంఆర్ షీట్లు 2018 నాటికి సంబంధించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కు సంబంధించిందిగా టీజీపీఎస్సీ పేర్కొంది. అయినప్పటికీ ఈ పబ్లిక్ ప్లేస్లలో ఓఎంఆర్ షీట్లు ఎలా వచ్చాయనే దానిపై టీజీపీఎస్సీ ఎస్పీ విచారణకు ఆదేశించడం జరిగింది. నిబంధనల ప్రకారమే 3 ఏళ్లు దాటిన ఓఎంఆర్ షీట్లను రద్దు చేసి వాటిని స్ట్రెడ్జింగ్ కు పంపుతామని చెప్పి సెక్రటరీ చెప్తున్న పరిస్థితి ఉంది. 3 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎస్పీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇది ఎలా బయటికి వచ్చాయన్న దాని మీద విచారణ అయితే కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇలా ఓఎంఆర్ షీట్లు బయటికి రాకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రికార్డులు నిర్వహిస్తామని చెప్పి కమిషన్ స్పష్టం చేస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ విక్రమ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.